ముఖ్యంగా లక్ష్మారెడ్డి గారు మన యాదగిరిగుట్ట దేవస్థానానికి సంబంధించి గతంలో ధర్మకర్తల మండలి ఉండే. కానీ ప్రభుత్వం ఇప్పుడు ఏం చేసిందంటే టీటీడీ తరహాలో ప్రత్యేక స్వయం ప్రతిపత్తి కలిగిన పాలక మండలిని నియమించాలనే కసరత్తు చేస్తుంది. అయితే ఇందులో ముఖ్యంగా ఆధ్యాత్మిక భావాలు కలిగిన వారినే ఎక్కువగా తీసుకోవాలి, స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేసే వారినే తీసుకోవాలి, ఇది రాజకీయ నాయకులకు ఒక వేదిక కాకూడదు అనే ఆలోచన కూడా చేస్తున్నట్టుంది. దీన్ని మీరు ఎట్లా స్పందిస్తారు? ఇప్పుడు టీటీడీ మండలి తీసుకోండి, అలా రాజకీయ నాయకులు ఉంటారు, స్వామీజీలు ఉంటారు, స్వచ్ఛంద సంస్థలు ఉంటాయి, వీటికి సంబంధించిన వ్యక్తులు ఉంటారు, సేవా కార్యక్రమాలు చేసే వాళ్ళు ఉంటారు. ఎక్కడైనా ఒక ట్రస్ట్ బోర్డు అనేది ఉండడం ద్వారా పూర్తి అవగాహనతోని ఆ ప్రాంతంలో ఏం సమస్యలు ఉన్నాయి, ఆ బోర్డు పనే అది. ఆదాయం ఎట్లా వస్తుంది, ఏం ఖర్చులు చేయాలి, భక్తులకు ఏం సౌకర్యాలు కల్పించాలి, ఏమి ఇబ్బందులు ఉన్నాయి, అన్నిట్లను ఒక క్రమ పద్ధతిలో అన్నిట్లను పర్యవేక్షించి వాటిని పరిష్కరించేదే బోర్డు. అలా రాజకీయ నాయకులు అయితేంది, ఎవరైతేంది. కానీ మీరు దేవస్థానానికి సంబంధించిన బోర్డు మీరు అన్నది 100% రైట్. కాకపోతే ప్రభుత్వపరమైన వ్యక్తులు ఉండొచ్చు, పార్టీలకు సంబంధం లేదు, ప్రభుత్వపరమైన వ్యక్తులు. అంటే ఈ బోర్డులు రాజకీయ నిరుద్యోగులకు వేదికగా మారుతున్నాయి అని అంటారు. అంటే రాజకీయంగా ఉన్నా కూడా సేవా తత్పరత మాలో కూడా ఉంటది కదా అని మీరు అంటున్నారు. అవును, కేవలం రాజకీయం చేసేటోళ్ళు కాకుండా సేవా తత్పరత ఉన్నోళ్ళు, బాధ్యతలుగా ఉన్నోళ్ళు, స్థానిక పరిస్థితులు అవగాహన ఉన్నోళ్ళు, దైవ చింతన ఉన్నోళ్ళు, భక్తిభావం ఉన్నోళ్ళను వీళ్ళని చేస్తే తప్పకుండా బాగుంటుందని నా అభిప్రాయం. అంటే ముఖ్యంగా లక్ష్మారెడ్డి గారు, గతంలో స్థానికులను సంప్రదించకపోవడం వల్లనే ఈ యాదగిరిగుట్ట పునర్నిర్మాణంలో భాగంగా ఊరు కూడా కొంత దెబ్బతిన్నది అనేటటువంటి ప్రచారం జరుగుతున్నది. దీనికి మీరేమంటారు? యాదగిరిగుట్ట స్థానికులను సంప్రదించాలంటే ఒక అభివృద్ధి కార్యక్రమం చేసినప్పుడు కొంతమందికి ఎక్కడైనా సరే కొంత నష్టం అనేది జరుగుతుంది, తప్పకుండా. అది ఏ ఒక రోడ్ వేసినా, ఇప్పుడు మన తెలంగాణ ప్రాంతంలో ఎన్నో రోడ్లలో ఎన్నో విలేజ్లు నష్టపోయినాయి. కానీ అభివృద్ధి అనేది జరగాలంటే కొంత నష్టపోవాల్సిందే తప్పకుండా. కాబట్టి అదే విధంగా మన దగ్గర కొంత నష్టపోయిన మాట వాస్తవం. వాళ్ళకి ప్రత్యామ్నాయాలు కూడా ఆ గవర్నమెంట్ అయినా ఈ గవర్నమెంట్ వీళ్ళంత వరకు చేసింది. ఏమన్నా పెండింగ్లు ఉంటే తప్పకుండా ఈ గవర్నమెంట్ కూడా చేస్తుంది వాళ్ళకి. ముఖ్యంగా ఇప్పుడు యాదగిరిగుట్టకు గతంలో కంటే కూడా ఇప్పుడు విస్తృతమైన ప్రచారం లభించింది. దాదాపుగా జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా యాదగిరిగుట్ట విరాజిల్లుతోంది. ఇంకా యాదగిరిగుట్టలో ఉపాధి అవకాశాలు పెరగాలంటే, యాదగిరిగుట్ట ఇంకా పెద్ద ఎత్తున డెవలప్ కావాలంటే మీరు ఒక స్థానికులుగా మీరు ఎటువంటి సూచనలు చేస్తారు? తప్పకుండా అండి. అయితే యాదగిరిగుట్టకు వచ్చేటువంటి భక్తులకు ఇంకా సౌకర్యం కలిగించాలి ఫస్ట్. ఇప్పుడు భక్తులకు నిజానికి అవసరమే వచ్చినంత భక్తులకు సరిపోయిన సౌకర్యాలు అయితే ప్రస్తుతానికి ఇంకా ఏర్పాటు కాలేదు. సరైన వసతి గదులు లేవు, నిద్ర చేయడానికి సరైన టాయిలెట్స్ లేవు. ఇవన్నీ కూడా క్రమక్రమంగా అయితే అంటారు. ఇవన్నీ ఏర్పాటు చేసుకుంటూ విస్తృతమైన ప్రచారం చేస్తే తప్పకుండా ఇంకా జనం పెరుగుతుంది, భక్తులు పెరుగుతారు, యాదగిరిగుట్ట ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. కానీ ముందు కావాల్సిన సౌకర్యాలు. అట్లాగే బ్రహ్మోత్సవాలకు మన దగ్గర భక్తులు రారు ఫస్ట్. అదేందో ఏమో మరి, ఒక సండేకి వచ్చినంత జనం కూడా బ్రహ్మోత్సవాలకు రారు. ఎక్కడ మిస్టేక్ అవుతుంది? అది సరైన సౌకర్యం. ఆ బ్రహ్మోత్సవాలకు వస్తే విఐపి కల్చర్ ఎక్కువ ఉంటుంది కొంచెం మన దగ్గర. సామాన్య భక్తులకు ఆ కళ్యాణాన్ని చూసే సౌకర్యాలు కల్పించాలి, అందులో భాగస్వాములను చేసే విధంగా సరైన నిర్ణయాలు తీసుకోవాలి. ఆ బస్ ఫెసిలిటీస్ ఇవన్నీ కల్పించినప్పుడు తప్పకుండా ఈ కళ్యాణోత్సవాన్ని కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. మీరు ఇప్పుడు బ్రహ్మోత్సవాలు అన్నారు, త్వరలో మనకు బ్రహ్మోత్సవాలు కూడా వస్తున్నాయి. బ్రహ్మోత్సవాలలో ముఖ్యంగా కూడా ఏంటంటే ఎక్కువ అధికారులు విఐపి ట్రీట్మెంట్ చేయడానికే పరిమితం అవుతున్నారు, సామాన్య భక్తులకు సరైన సౌకర్యాలు కల్పించడం లేదు అనే విమర్శలు వస్తున్నాయి. మీరు చెప్పే దాంట్లో కూడా ఆ ప్రస్తావన వచ్చింది. ఇంకా సామాన్య భక్తుడికి బ్రహ్మోత్సవాలను దగ్గరగా తీసుకెళ్లాలంటే ఎటువంటి చర్యలు చేపడితే బాగుంటుంది అంటారు? అదే సరైన సౌకర్యాలు కల్పించడము, విస్తృతమైన ప్రచారం చేసి వచ్చిన భక్తులకు సరైన సౌకర్యాలు, వాళ్ళు ఉండడానికి రవాణా సౌకర్యాలు, నిద్రించడానికి భోజనాలు, వాటర్, టాయిలెట్స్ ఇట్లాంటి సౌకర్యాలన్నీ కల్పిస్తే తప్పకుండా వాళ్ళను అందులో భాగస్వామ్యం చేయాలి భక్తులు. ముఖ్యంగా దేవస్థానము చేసే సౌకర్యాలతో పాటు స్థానిక మున్సిపాలిటీ కూడా స్థానికంగా పట్టణంలో కూడా ఉండాల్సిన అవసరం ఉంది కదా. ఉన్నది. మరి స్థానికంగా పట్టణంలో కూడా సరైన సౌకర్యాలు లేవు భక్తులకు అనే విమర్శ కూడా వస్తున్నది. అంటే మున్సిపాలిటీ పరంగా కూడా ఎట్లా చర్యలు తీసుకుంటే బాగుంటుంది? మున్సిపాలిటీ పరంగా కూడా భక్తులకు కావాల్సినవి టాయిలెట్లు ఏర్పాటు చేయడం, పారిశుద్ధంగా. ఇప్పుడు కొన్ని గోశాల ప్రాంతం ఉంది, కాటేజీ ప్రాంతం ఉంది, అక్కడ ఉండడానికి సరైన టాయిలెట్లు, మహిళలు స్నానం చేయడానికి కానీ, వాటర్ కానీ, టాయిలెట్స్ కానీ, ఇట్లాంటి కొన్ని గదుల నిర్మాణం కానీ చేస్తే మున్సిపాలిటీ ద్వారా వాళ్ళకు కొంచెం సౌకర్యాలు కల్పించిన వాళ్ళు అవుతారు ఈ ఉన్న మున్సిపాలిటీ వాళ్ళు.